గాజాలో ఒక చిన్న బార్డర్ ఉంది. అది మన కంటికి కనిపించదు. బట్ దాన్ని క్రాస్ అయితే మాత్రం వారే. అదే ఎల్లో లైన్ అన్నటువంటిది. 2023 అక్టోబర్లో ఇటు గాజాలో ఉండేటటువంటి హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య వార్ అన్నటువంటి స్టార్ట్ అయిపోయిన తర్వాత 2 దేశాల మధ్య వార్ కొనసాగుతూ ఒక సీజ్ ఫైర్ జరిగింది. సో అక్కడ ఏంటి అంటే 2 దేశాలకి సంబంధించినటువంటి ట్రూప్స్ క్రాస్ అవ్వకుండా, కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది మరింత ముదరకుండా కొన్ని మిలిటరీ ఏరియాస్ని నోటిఫై చేయటం జరిగింది. ఒక బార్డర్ లాగా అన్నమాట. దాన్నే ఎల్లో లైన్ అంటాం. సో అక్కడ ఫెన్స్ అన్నటువంటిది లేదు, ఎలాంటి వాల్ లేదు, ఎలాంటి వార్నింగ్ సైన్స్ అన్నటువంటిది లేదు, అలాగే యునైటెడ్ నేషన్స్ రికగ్నిషన్ అన్నటువంటిది లేదు, ఏదీ లేదు. జస్ట్ ఆ ప్రాంతంలోకి వెళ్ళకూడదు అన్నటువంటి ఒక మిలిటరీ రెస్ట్రిక్షన్స్ తప్ప. ఆ మిలిటరీ రెస్ట్రిక్షన్సే పెరుగుతూ ఫామ్ అయినటువంటి ఆ లైనే ఎల్లో లైన్ అనేసి మనం పిలుస్తాం. సో ఇది ఒక ఇన్విజిబుల్ లైన్. బట్ క్రాస్ చేస్తే మాత్రం మళ్ళీ 2 దేశాల సీజ్ ఫైర్ అన్నటువంటిది వయలేట్ చేసినట్టు. సో మళ్ళీ కాన్ఫ్లిక్ట్కి ఇది దారితీస్తుంది.